వియర్స్ గూగుల్ షీట్ లో కొత్తగా నేర్చుకోవాల్సిన కొన్ని ట్రిక్స్ ఉన్నాయండి. అవేంటో ఓసారి చూద్దాం. హాయ్ వియర్స్, నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. చూడండి వియర్స్, గూగుల్ షీట్ లో స్పార్క్ లైన్ అనే ఫార్ములా ద్వారా మనం సెలెక్ట్ చేసిన డేటాని బేస్ చేసుకొని సింగిల్ సెల్ లో లైన్ చార్ట్ ని మనం క్రియేట్ చేయొచ్చండి. ఇప్పుడు మీరు ఎక్కడైతే ఆ లైన్ చార్ట్ ని క్రియేట్ చేయాలో ఆ పర్టికులర్ సెల్ ని సెలెక్షన్ చేయండి. ఇప్పుడు ఫార్ములా అప్లై చేయాలండి. ఈక్వల్ టు స్పార్క్ లైన్ డైరెక్ట్ గా ట్యాప్ ప్రెస్ చేయండి. ఫార్ములా మొత్తం తీసుకునిద్ది. ఇప్పుడు మీరు ఏ డేటాని బేస్ చేసుకొని ఆ చార్ట్ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నారో ఆ డేటా సెల్స్ ని సెలెక్షన్ చేయండి. సెలెక్షన్ చేసి డైరెక్ట్ గా క్లోజ్ చేసి ఎంటర్ కొట్టాను. ఇదిగోండి, ఆటోమేటిక్ గా ఆ చార్ట్ అనేది సింగిల్ సెల్ లో క్రియేట్ చేయొచ్చు. కావాలంటే ఇప్పుడు పర్టికులర్ గా ఆ సెల్ సైజ్ అనేది మీరు ఎక్స్టెండ్ చేసుకోండి ఈ విధంగా, అండ్ కలర్ మార్చుకోండి. ఓకేనా? అంటే ఇక్కడ సెలెక్ట్ చేసిన డేటా సేల్స్ వాల్యూ అనేది మనకి లైన్ చార్ట్ రూపంలో సింగిల్ సెల్ లో మనం క్రియేట్ చేయొచ్చు. అలానే వియర్స్ గూగుల్ షీట్ లో మనం డిఫరెంట్ డేటాను టైప్ చేస్తాం కదా, అలానే ఈమెయిల్ ఐడీస్ కూడా టైప్ చేస్తాం కదా. మనం టైప్ చేసిన ఈమెయిల్ ఐడీస్ అనేది వ్యాలిడా ఇన్వాలిడా అన్నది కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఇక్కడ మనం పర్సన్ నేమ్స్ తో పాటు ఈమెయిల్ ఐడీస్ కూడా టైప్ చేసామండి. ఈ పర్టికులర్ సెల్ లో వ్యాలిడా ఇన్వాలిడా అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. దానికి పర్టికులర్ గా ఒక ఫార్ములా ఉండిద్దండి. ఆ ఫార్ములా ఏంటంటే ఈక్వల్ టు ఈజ్ ఈమెయిల్ ట్యాప్ ప్రెస్ చేయండి. ఫార్ములా ఆటోమేటిక్ గా తీసుకునిద్ది. ఏ ఈమెయిల్ ఐడి అయితే మీరు చెక్ చేద్దాం అనుకున్నారో ఆ పర్టికులర్ సెల్ రిఫరెన్స్ తీసుకోండి. ఇప్పుడు క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి, ఇక్కడ ట్రూ వచ్చింది అనుకోండి, ఈ ఈమెయిల్ ఐడి అనేది వ్యాలిడ్ అండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. ప్రతి ఈమెయిల్ ఐడి చెక్ చేస్తుంది. ఎక్కడైతే ఫాల్స్ వచ్చిందో ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇన్వాలిడ్ అని. ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇది ఎక్సెల్ లో కుదరదండి. ఓన్లీ గూగుల్ షీట్ లో మాత్రం మనకి పర్టికులర్ గా ఈ ఈజ్ ఈమెయిల్ అనే ఫార్ములా అనేది ఉంటుంది. అలానే వియర్స్ మనం క్యూఆర్ కోడ్ ని క్రియేట్ చేయాలంటే త్రూ ఆన్లైన్ ద్వారానే మనం క్రియేట్ చేయాలండి. అలా కాకుండా డైరెక్ట్ గూగుల్ షీట్ నుంచి కూడా మనం క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేయొచ్చు. మనం గూగుల్ షీట్ నుంచి క్యూఆర్ కోడ్ క్రియేట్ చేయాలంటే పర్టికులర్ గా ఒక కోడ్ ఉంటుందండి. ఈ పర్టికులర్ కోడ్ ని నేను కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. డైరెక్ట్ గా ఆ కోడ్ ని కాపీ చేసుకోండి. చూడండి వియర్స్, ఇక్కడ నేను ఏ క్యూఆర్ కోడ్ అయితే క్రియేట్ చేయాలో ఆ పర్టికులర్ వెబ్సైట్స్ అనేది ముందుగానే టైప్ చేసి పెట్టానండి. ఓకే, ఎక్కడైతే ఈ క్యూఆర్ కోడ్ క్రియేట్ అవ్వాలో అక్కడ ఆ కోడ్ ని పేస్ట్ చేయండి. ఓకేనా? ముందుగానే ఆ కోడ్ ని మీరు కాపీ చేస్తారు కదండి. కాపీ చేసి డైరెక్ట్ గా ఆ సెల్ లో పేస్ట్ చేయండి. ఇది ఒక ఫార్ములా అండి, ఇమేజ్ ఫార్ములా అంటే మనకి స్టార్టింగ్ లో ఈక్వల్ టు ఉండాలి కదండి. ఈ ఇమేజ్ ముందు ఈక్వల్ టు ఇవ్వండి. అలానే ఈ వెబ్సైట్ ను బేస్ చేసుకొని క్యూఆర్ కోడ్ జనరేట్ అవ్వాలి. ఈ వెబ్సైట్ ఉన్న సెల్ అడ్రస్ అంటే ఆ డేటా అనేది ఏ సెల్ లో ఉంది, A2 లో ఉంది. మనకి కోడ్ లో చూసుకుంటే ఇక్కడ A1 ఉంది. అంటే సెల్ రిఫరెన్స్ గా తీసుకోండి. అంటే ఇక్కడ A2 అని టైప్ చేయండి, లేదా ఇక్కడ ఈ సెల్ కోడ్ ని సెలక్షన్ చేసి డైరెక్ట్ గా ఆ సెల్ ని సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసి ఎంటర్ కొట్టండి. ఇదిగోండి, క్యూఆర్ కోడ్ జనరేట్ అయింది. అండ్ రిమైనింగ్ వాటికి కూడా రావాలంటే మనం డైరెక్ట్ గా ఫార్ములా వాడాం కాబట్టి ఫిల్ హ్యాండిల్ ని డ్రాగ్ చేయండి లేదా డబుల్ క్లిక్ చేయండి. ఇదిగోండి, ప్రతి దానికి ఆటోమేటిక్ గా క్యూఆర్ కోడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ నుంచి క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా స్కాన్ చేశారనుకోండి, అందులో ఏ వెబ్సైట్ అయితే మీకు ఉందో ఆటోమేటిక్ గా ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి వేసి యాక్చువల్ గా గూగుల్ షీట్ లో ఉన్న డేటాని ఆ పర్టికులర్ షీట్ ని మనం డైరెక్ట్ గా వేరొక లొకేషన్ లో ఉన్న పర్టికులర్ పర్సన్ కి షేర్ చేయొచ్చు. అలానే ఆ పర్టికులర్ షీట్ లో ఉన్న పర్టికులర్ సెల్ కి ఒక కామెంట్ ఇవ్వచ్చు. కామెంట్ తో పాటు షేర్ కూడా చేయొచ్చండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిపోర్ట్ లో సేల్స్ రిపోర్ట్ లో గమనిస్తే ఇక్కడ లెనోవో యొక్క రేట్ అనేది ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వలేదు అన్న కామెంట్ అనేది సెట్ చేయాలి. ఆ పర్టికులర్ సెల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి డైరెక్ట్ గా ఇక్కడ కామెంట్ అనేది సెలక్షన్ చేయండి. లేదా డైరెక్ట్ గా మనకి ఇక్కడ ఆప్షన్ బార్ లో ఇదిగోండి కామెంట్ అండ్ ఇన్సర్ట్ కామెంట్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేయండి. ఇదిగోండి, డైరెక్ట్ గా ఏ కామెంట్ ఇవ్వాలి ఇక్కడ, ఓకే ప్రోడక్ట్ ప్రైస్ ఇలా ఇచ్చేసి డైరెక్ట్ గా కామెంట్ అన్నాను అనుకోండి, కామెంట్ యాడ్ అవుతుంది. కానీ వేరొకరికి షేర్ చేయాలి. ఈ రిపోర్ట్ క్రియేట్ చేసిన ఆ పర్టికులర్ పర్సన్ కి ఆ కామెంట్ ఏంటి వాళ్ళకి డైరెక్ట్ గా షేర్ చేయాలి. ఇక్కడి నుంచే అలా షేర్ చేయాలనుకోండి, మీరు ఇక్కడ ప్లస్ అనేది టైప్ చేయండి. ఎప్పుడైతే ప్లస్ అని టైప్ చేస్తారో మీ గూగుల్ అకౌంట్ లో, అంటే ఇప్పుడు మీరు ఓపెన్ చేసిన గూగుల్ అకౌంట్ లో కాంటాక్ట్ లిస్ట్ అనేది డైరెక్ట్ గా ఆ టోటల్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఎవరికైతే మీరు షేర్ చేయాలో ఆ మెయిల్ ఐడి టైప్ చేయండి. ఇదిగోండి,
ఆ పర్టికులర్ మెయిల్ ని క్లిక్ చేయండి, డైరెక్ట్ గా ఇదిగోండి యాడ్ అవుతుంది. డైరెక్ట్ గా కామెంట్ అనే బటన్ ని క్లిక్ చేయండి. షేర్ విత్ 1% కామెంట్ అన్నారనుకోండి, డైరెక్ట్ గా వాళ్ళకి షేర్ అయిపోతుంది. అంటే ఇక్కడ కామెంట్ నుంచే మనం డైరెక్ట్ గా షేర్ చేయొచ్చు. అంటే ఎప్పుడైతే ఇక్కడ మీరు ప్లస్ అనేది యాడ్ చేస్తారో అప్పుడే కాంటాక్ట్ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుందండి. ఓకేనా? అలానే వ్యూయర్స్ మనకి డేటా ట్యాబ్ లో కాలమ్ స్టార్ట్స్ అని ఒక ఆప్షన్ ఉండిద్దండి. ఇప్పుడు పర్టికులర్ గా ఒక సెల్ ని సెలక్షన్ చేశాను. ఇది ఏ కాలంలో ఉందండి? డి కాలంలో ఉంది. అలానే నేను ఇప్పుడు సేల్స్ ఉన్న కాలంలో ఏదైనా ఒక సెల్ ని సెలక్షన్ చేశాను. ఇక్కడ సమ్ డేటా ఉందండి. ఇప్పుడు ఈ సెల్ ని సెలక్షన్ చేసి డేటా ట్యాబ్ లోకి వెళ్ళి కాలమ్ స్టార్ట్స్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేశాను అనుకోండి, మనకి రైట్ సైడ్ లో ఒక ఆప్షన్స్ అనేది హైలైట్ అవుతాయి. ఇందులో ఆ పర్టికులర్ కాలం లో ఉన్న వాల్యూస్, ఆ డేటా వాల్యూస్ అనేది మల్టిపుల్ రిజల్ట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ సెలక్షన్ లో ఉన్న కాలం వాల్యూస్ అనేది 19,000 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది, అదిగోండి అక్కడ కలర్ కూడా హైలైట్ అవుతుంది. అలానే టోటల్ రోస్ ఎన్ని ఉన్నాయి, యూనిక్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, టోటల్ సమ్ ఎంత, మాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ, ఇలా మల్టిపుల్ రిజల్ట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే ఇది అలా ఓపెన్ లో ఉన్నప్పుడే మీరు వేరొక సెల్ ని సెలక్షన్ చేశారండి, దాని కాలం ని బేస్ చేసుకొని ఇదిగోండి మనం సెలెక్ట్ చేసిన కాలంలో ప్లేసెస్ ఉన్నాయండి. అందులో ఒంగోలు అనేది 4 టైమ్స్ రిపీట్ అయింది. అలానే గుంటూరు 4 టైమ్స్, పొన్నూరు 2 టైమ్స్, టోటల్ రోస్ ఎన్ని, యూనిక్ వాల్యూస్ ఎన్ని, ఇలా టోటల్ రిజల్ట్స్ అనేది మనకి డిస్ప్లే అవుతాయండి. అలానే ఇక్కడ సెలక్షన్ చేస్తుంటే ఆటోమేటిక్ గా ఆ కాలంలో ఆ పర్టికులర్ డేటా కూడా హైలైట్ అవుతుందండి ఈ విధంగా. చూడండి వ్యూయర్స్, ఇక్కడ పర్టికులర్ గా ఇక్కడ సేల్స్ వాల్యూస్ ఉన్నాయండి. టోటల్ సేల్స్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్ గా మనం సమ్ అనే ఫార్ములా యూస్ చేస్తాం. ఓకే, నేను ఇక్కడ డైరెక్ట్ గా ఫార్ములా వాడుతున్నాను. ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్ అండ్ టోటల్ గా ఈ సేల్స్ వాల్యూస్ మొత్తాన్ని సెలక్షన్ చేశాను. అంటే ఇక్కడ నేను E2 దగ్గర నుంచి E11 దాకా సెలక్షన్ చేసి క్లోజ్ చేశాను, ఎంటర్ కొట్టాను. డైరెక్ట్ గా మనకి టోటల్ సేల్స్ వాల్యూ వచ్చింది. అండ్ అడిషనల్ గా ఇంకో మెంబర్ ది యాడ్ చేస్తున్నాను అండి. సేల్స్ వాల్యూ వచ్చింది 45,000. ఆటోమేటిక్ గా యాడ్ అవుతుందా? యాడ్ అవుదండి. ఎందుకంటే మనం ఇచ్చింది ఇక్కడ E2 నుంచి E11 దాకే ఇచ్చాము. కానీ ఇప్పుడు ఇక్కడ మీరు ఫార్ములా అప్లై చేసేటప్పుడే E2 నుంచి E11 దాకా కాకుండా ఈ 11 అనేది ఇవ్వకుండా జస్ట్ ఇక్కడ కాలం నేమ్ బట్టికే ఇవ్వండి, రో నేమ్ కాకుండా. ఓకేనా? ఈ అని ఇచ్చేసాను, 11 అనేది డిలీట్ చేశానండి. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి, టోటల్ కాలం మొత్తం తీసేసుకునిద్ది. ఇప్పుడు అడిషనల్ గా మీరు యాడ్ చేశారండి, ఇంకో 75,000 యాడ్ చేశారండి, ఆటోమేటిక్ గా యాడ్ అవుతుంది. లేదు ఇక్కడ ఉన్న 2 వాల్యూస్ ని డిలీట్ చేశాను, ఆటోమేటిక్ గా లెస్ అవుతుంది. ఈ ట్రిక్ కూడా మనకు ఓన్లీ గూగుల్ షీట్ లో మాత్రమే వర్కౌట్ అవుతుందండి. ఓకేనా? ఇప్పుడు మీరు చూసిన ఈ ట్రిక్స్ అన్ని ఓన్లీ గూగుల్ షీట్స్ లో మాత్రమే వర్కౌట్ అవుతాయండి, ఎక్సెల్ లో వర్క్ అవ్వవు. వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.